జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి అటెండ్ అవ్వడం వెనకాల ఇప్పుడు బేగం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి నాంపల్లి టు లోటస్ పాండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళంతా ఎవరు గుర్తుపెట్టుకోవాలి, ఇదే రహస్యం. దాని వెనకాల బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. అంటే కేటీఆర్ వైసీపీల మధ్య, అంటే బీఆర్ఎస్ వైసీపీల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ టీడీపీ తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన బంధాన్ని బద్దలగొట్టి మళ్ళీ అధికారంలో రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కలవాలి. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద చాలా ప్రభావం హైదరాబాద్ రాజకీయాలు చూపుతూ ఉంటాయి. ఎందుకంటే ఏపీ నుంచి లక్షలాది మంది ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ రాజకీయాలు ఏపీ మీద ప్రభావం, ఏపీ రాజకీయాలు హైదరాబాద్ మీద ప్రభావం ఉంటాయి. కాబట్టి దీన్ని చక్కగా అర్థం చేసుకున్న నేషనల్ లెవెల్ ఏ లెవెల్లో ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసినట్టే కేటీఆర్ బీఆర్ఎస్ మధ్య సంబంధం బలపడిపోతుంది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వీటిల్లో సపోర్ట్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ వైసీపీ టాసిట్ అట్లీస్ట్ బహిరంగంగా కాకపోయినా పరోక్షంగానైనా కేటీఆర్కి అంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేదే ఈ సిబిఎన్ రేవంత్ రెడ్డి మీటింగ్ ఒక పిక్చర్ అయితే కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు